నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. సార్ ఒకానొక టైం అని కూడా కాదు కానీ వరుసగా ఇండస్ట్రీ హిట్స్ అంటే మొన్నటి వరకు కూడా 2017 వరకు కూడా 3 వరుస ఇండస్ట్రీ హిట్స్ ఎవరివైనా ఉన్నాయంటే అది మీ పేరు మీదే ఉన్నాయి మొన్నటి వరకు కూడా. ఆ తర్వాత రాజమౌళి గారు రావడము మగధీర నుంచి వరుసగా 3 ఇండస్ట్రీ హిట్, తర్వాత బాహుబలి 1, 2 ఆ తర్వాత ఆ రికార్డ్ని ఆయన బ్రేక్ చేశారు. అంటే 2017 వరకు కూడా ఎంతమంది డైరెక్టర్లు వచ్చిపోయినా ఇంకెంతమంది వచ్చిపోయినా అవి ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. అది నిజంగా ఒక అచీవ్మెంట్ సార్. అది అదృష్టం. ఏం చెప్తారు? నా అదృష్టం. సమరసింహారెడ్డి బాలయ్య, నరసింహారెడ్డి నరసింహనాయుడు ఇంద్ర బాలయ్య, ఇంద్ర చిరంజీవి గారు, ఇద్దరు టాప్ స్టార్లు. వాళ్ళిద్దరితో ఎక్స్ట్రాడినరీ హిట్స్. నిజంగా నా అదృష్టం. మీ అదృష్టం. నేను మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది బాగా. సమరసింహారెడ్డి ముందు మధ్యలో ఫ్లాప్లు వచ్చినాయి, మళ్ళీ అడవిలో అన్న, కలెక్టర్ గారు కొంచెం మళ్ళీ ఆ 2 మళ్ళీ హిట్. అడవిలో అన్న నైజాంలో పెదరాయుడు అంత హిట్, మోహన్ బాబు గారు చెప్పారు. ఆంధ్ర సిడెట్లో యావరేజ్, కలెక్టర్ గారు కూడా ఓకే యావరేజ్ సినిమా. అట్లా చేసా. మధ్యలో స్ట్రీట్ ఫైటర్ అని, గ్యాంగ్ మాస్టర్ అని అట్లా బాగా ఫ్లాప్లు వచ్చినాయి. ఇక మళ్ళా నేను సినిమా చేయలేనేమో, మళ్ళీ అప్పుడు గ్యాప్ వచ్చింది నాకు. మళ్ళీ సినిమా చేయలేనేమో, పెద్ద హీరోలతో అస్సలు సినిమా చేయలేను. ఎందుకని సార్ అన్ని చేశారు కదా. అంటే చేసినా కానీ మళ్ళీ 1, 2, 3 ఫ్లాప్లు వస్తే కొంచెం డౌన్ అవుతాం. మళ్ళా ప్రొడ్యూసర్లు రావటానికి భయపడతారు. ఎంతమంది ఎంత హిట్లు వచ్చినా కానీ డైరెక్టర్కి 1, 2, 3 ఫ్లాప్లు వస్తే ఇంకా అందులోనూ ఆ టైంలో బడ్జెట్లు అన్నీ పెరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్న టైం అది. ఇక పెద్ద హీరో సినిమా చెయ్యలేను అనేది 99.9 ఆ చివరి 100 వరకు వెళ్ళిపోయారు అనుకున్నా. ఛాన్సే లేదు, ఇంక చేయలేను అని. నేను ఆ ప్రయత్నాలు కూడా చెయ్యను. నేను ఎక్కడికి వెళ్ళి సినిమా అడుగుదాం వాళ్ళని అట్లా నాకు వస్తే చేస్తా, లేకపోతే లేదు. ముందు నుంచి నేను అట్లా. అప్పుడు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర చేయటం అనేది దేవుడు నాకెక్కడో మళ్ళా అదృష్టం. మళ్ళా ఈ అబ్బాయికి మళ్ళా ఒక వరుస ఇవ్వాలి అన్నట్టు వచ్చినాయి అమ్మ. లేకపోతే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర చేసే ఛాన్సే లేదు నేను. సార్ ఏంటి సార్ ఆ టైంలో నిజంగా ఇంకా ఫ్యాక్షన్ మీద వెళ్ళిన సినిమాలు, లేకపోతే ఆ మాస్ అనేదానికి మాస్ అంటే సినిమా ఇది అన్నట్టుగా వెళ్ళిపోయినాయి సినిమాలు ఇంకా జనాల్లోకి. ఇప్పటికి కూడా ఏదైనా మాస్ సినిమాలు కొన్ని చెప్పండి వెనక్కి వెళ్ళి అని అంటే ఇవి దాన్ని దాటి ఎవరు ఇంకొకటి చెప్పడానికి ఏమీ లేకుండా ఉన్నంతగా సెట్ అయ్యి ఉన్నాయి. ఏంటి ఇప్పుడు ఫస్ట్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఆ టైటిల్స్ కూడా అంతే. అటు రెడ్డి రాయలసీమ, నాయుడు అటు రాయలసీమ, ఇంద్రసేనారెడ్డి మళ్ళీ అది. సో పవర్ఫుల్ క్యారెక్టర్స్ అన్నిటిలోనూ, పవర్ఫుల్ ఫ్యాక్షన్ కథలు. అవి అయితే కరెక్ట్ అనుకున్నారా, లేకపోతే ఏంటి ఆ టైంలో వరుసగా ఫ్యాక్షన్ సినిమా అంటే ఇది అని చూపించేలాగా ఎందుకు వరుసగా వచ్చినాయి? మళ్ళా బాగా డౌన్కి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసా డైరెక్టర్గా. అవకాశాలు లేదు, హిట్లు రావట్లేదు. ఎన్ని 3 years ఉంటుంది సార్? 2-3 years ఎంత? 5-6 years. లాంగ్ పీరియడ్. చానాళ్ళు ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇట్లా పెద్ద ఎక్కువ ఫ్రెండ్స్ అది కూడా కలిసేవాళ్ళం చెన్నైలో ఉన్నాం. ఏం చేయాలి ఇట్లా అనుకుంటున్నప్పుడు సడన్గా చెంగలెంకట్రావు గారు, వెరీ గుడ్ మేకర్, ఎక్స్ట్రాడినరీ మేకర్, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, ఆయన వచ్చి సమరసింహారెడ్డి ఇది అదే సినిమా చేద్దామని బాలయ్య బాబుతో తనే మాట్లాడుకున్నాడు. తర్వాత బాలయ్య బాబు, వెంకట్రావు గారు కలిసి నా పేరు ఫైనలైజ్ చేసి అనుకొని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం విజేంద్ర ప్రసాద్ గారు నేను కలిసి సినిమా చేయాలని. ఆ కుదరలా, సమరసింహారెడ్డికి కుదిరింది. అట్లా దేవుడేనమ్మా. డెఫినెట్గా ఈ అబ్బాయికి మళ్ళా ఒక సక్సెస్లు అనేది ఇవ్వాలి అనేది అట్లా సమరసింహారెడ్డితో కుదిరింది. ఎక్స్ట్రాడినరీ స్టోరీ చెప్పాడు విజేంద్ర ప్రసాద్. తర్వాత నరసింహనాయుడు, చిన్ని కృష్ణ, అది బ్రహ్మాండంగా కుదిరింది. తర్వాత ఇంద్ర, చిన్ని కృష్ణ, చిరంజీవి గారితో. ఇంకా నేనైతే ఇంద్రాని ఎన్నిసార్లు చూసి ఉంటానో, నాకు ఎప్పుడు టైం దొరికినా ఫస్ట్ పెట్టుకునే సినిమా ఇంద్ర.
ఎన్నిసార్లు చూస్తుంటారు సార్? నేను ఇంకా అసలు లేదు సార్, నాకు తెలిసి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను థియేటర్లో, అది ఇందిరా నేను థియేటర్లో చూసాను సార్. అప్పుడు నేను చాలా చిన్నగా ఉండేదాన్ని. ఏంటో ఆ గల్లు గల్లు మన పాటికి చిరంజీవి గారు బాధపడితే ఇట్లా ఇట్లా అంటే ఒకే ఒక్క వాటర్ డ్రాప్ ఇలా పడ్డం, అలా పడితే వాళ్ళల్లో ఆనందం, అది ఏదో నిజంగా మాకు ఆ ఏజ్లోనే నాకు ఆయన అంత హ్యాపీనెస్ ఫీల్ అవుతుంటే, చిరంజీవి గారు హ్యాపీగా ఉన్నారంటే ఆయన బాధపడితే మేము బాధపడిపోవడం, అంత మ్యాడ్ ఉండేది. ఒక ఫ్రేమ్లో ఆయన ఇక్కడి నుంచి నడిచి వస్తుంటే ఆ వైట్ డ్రెస్ గాగల్స్ వేసుకొని, మీరు ఆ హీరోయిన్ టర్నింగ్ కూడా ఆర్తి అగర్వాల్ది, జస్ట్ ఇలా పెట్టేస్తారు ఫ్రేమ్, ఆ అమ్మాయి ఇలా చూస్తూ ఉండిపోయేలాగా పెట్టేస్తారు అన్ని ఫ్రేమ్స్. దాంట్లో కామెడీ కానీ ప్రతి సాంగ్ ఇంకా చిరంజీవి గారిని మళ్ళీ ఒక సైలెంట్ రోల్లో స్తబ్దుగా సైలెంట్ అయిపోయిన ఒక ఆయన్ని మళ్ళీ ఎక్కడ ఆయన్ని ఎత్తాలో, మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు అప్పుడు గవర్నర్గా అక్కడికి రావడము, ఒక్కొక్క పాయింట్లో మళ్ళీ మీరా అని చెప్పి ఆ చిరంజీవి గారిని మళ్ళీ ఇలా చూపించినప్పటికి అమ్మయ్య మా చిరంజీవి బ్యాక్ వచ్చారు, రాయలసీమకు వస్తున్నారు మళ్ళీ అనేది. ఇప్పటికి కూడా మీరు ఒకటి ఏంటంటే సార్, యాక్చువల్గా మాది రాయలసీమ, చిత్తూరు. సో అక్కడికి వెళ్తే ఆయన చిరంజీవి గారు చూసారా రాయలసీమని ముద్దు పెట్టుకొని ఇలా దిగ్గానే ఫ్యాన్స్ అంతా అని, ఆ ఫీల్, ఆ రాయలసీమని ఆ రోజు ఆ సీన్లో ఆయన ఎట్లా ఫీల్ అవుతారో మేము కూడా మా ప్రాంతీయం ఉంటుంది కదా సార్. ప్రతి సీను ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఉంటాయి సార్ దానికి. నిజంగా అంత మంచి సినిమాలు తీయడం అనేది ఎలా తీసారో మీకే తెలియాలి. కానీ ప్రతి సీను, ప్రతి సాంగ్, ప్రతి క్యారెక్టరైజేషన్, కామెడీ, వీళ్ళు జస్ట్ వచ్చిపోయారు అనేది ఏది ఉండదు. ప్రతి ఒక్కరికి ఆ వాల్యూ ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్కి. మీరే చెప్పాలి సార్ దాని గురించి. నేను ఇంకా చెప్తూ ఉండమంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది ఆ సినిమా గురించి. అద్భుతం అన్ని కామెడీ సీన్స్, హీరోయిజం, చిరంజీవి గారు అసలు అక్కడి నుంచే ఆ నదిలో ఆయన ఇంట్రడక్షనే, ఇటుపక్క గవర్నర్ కూతురు నదిలో మునగటం, అటుపక్క చిరంజీవి గారు దండెళ్ళి అక్కడ నీళ్ళల్లో గంగా నది, పవిత్రమైన గంగా నది, ఆ గంగా నదిలో అట్లా లేవటం, ఆ మెడలో దండెళ్ళి ఆయనకు పట్టడం, అక్కడి నుంచే ఆ సినిమాకి పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయినాయి. సార్ నాకైతే ఆ సినిమా చూసిన తర్వాతే నేను వారణాసికి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మీరు చూపించిన లొకేషన్స్, మీరు డెవోషనల్గా కనెక్ట్ చేసింది కూడా ఆడియన్స్ని ఒక పాయింట్లో, ఇది పక్కగా ఈ ప్రాంతాన్ని చూడాలి, ఇక్కడికి వెళ్ళాలి. మీరు అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారికి ఆ సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళడం కానీ, ప్రతి సీన్ త్రూ ఆడియన్స్ కనెక్ట్ అయిపోతాడు. బాలుగారు మహానుభావుడు, నేను పెద్ద ఫ్యాన్ బాలుగారికి. ఆయన మా సినిమాలో యాక్ట్ చేయడం ఎక్స్ట్రాడినరీ సింగర్ అమ్మ. చాలా దురదృష్టం, బాలుగారు లేరు అని చెప్పుకోవటం నమ్మలేని బాధ, గుండెల్లో ఎంత బాధో. నేనైతే లోపల ఎంత నిజంగానే ఏడ్చుకున్నానమ్మా. అంత ఇష్టం నాకు, బాగా ఇష్టం, ఫ్యాన్ని ఆయనకి. ఇంకా ఎన్నో పాటలు పాడేవాళ్ళు. అవును సార్, ఉండుంటే షాక్ అన్నమాట. అంటే ఒక మన ఫ్యామిలీ మెంబర్ ఆయన, గ్రేటెస్ట్ సింగర్. ఒక లాంగ్వేజ్ ఏంటమ్మా, ఎన్ని లాంగ్వేజ్. ఆయన మా సినిమాలో యాక్ట్ చేయటం, కరెక్ట్గా పవిత్రమైన గంగాలన్నీ చెప్పుకుంటూ గంగా, అదే ఆ రివర్లో ఆ సీన్ తీయటం, ఎక్కడో పుణ్యమును మన ఎంతో అదృష్టం చేసుకున్నాం అక్కడ షూటింగ్ చేయటమే. అందుట్లో ఆ రివర్లో వాళ్ళిద్దరు వెళ్ళటం, మెగాస్టార్ చిరంజీవి గారు ఓ పక్క ఎక్స్ట్రాడినరీ సింగర్, వాళ్ళిద్దరితో నేను ఆ సీన్ను డైరెక్ట్ చేయటం. కానీ అన్ని ఘాట్లు, అందుట్లో బాగా ఎక్స్ట్రాడినరీ ఘాట్ అమ్మా హరిశ్చంద్ర ఘాట్. ఎంత కోటీశ్వర్లైనా, ఎంత డబ్బున్నోళ్ళైనా, అదొక కింగ్స్ ఫ్యామిలీ అయినా, ఎవరైనా సరే చివరి దశ అక్కడికి వెళ్ళి వాళ్ళ జీవితం ముగిసిపోయి సరే హరిశ్చంద్ర ఘాట్లో వాళ్ళ ఇది కనుక జరిగితే ఇక వాళ్ళకి ఎంత అదృష్టం. అట్లాంటి ఘాట్ అక్కడంతా షూటింగ్ చేసాం మేము. 10 రోజులు షూటింగ్ చేసాం జనవరిలో కాశీలో. అసలు కాశీ చూడటమే ఒక గొప్ప. అలాంటిది మేము అక్కడికి వెళ్ళి షూటింగ్ చేయటం అనేది నిజంగా అంత అదృష్టం మాకు. నాకు నిజంగా ఆ సినిమా చూసిన తర్వాత ఎన్ని రోజుల నుంచి ఉందో సార్, అది వెళ్ళి చూద్దాం ఒకసారి ఆ ప్లేస్ అనేది. మేము ఫస్ట్ లొకేషన్ చూడటానికి వెళ్ళాం, నేను షూటింగ్ చేయడానికి లారెసన్స్ మాస్టర్. సీన్స్ ఎక్కడ చేయాలి, సాంగ్స్ ఎక్కడ చేయాలి అనుకుంటా ఉంటే చెప్పారు ఇట్లా ప్రతిరోజు 6 గంటలకి గంగమ్మకి హారతి ఇస్తారు అని వెళ్ళి చూస్తే, బా
అసలు కళ్ళు చాలు అట్లుంటుంది. అది మేము వెంటనే పెట్టేశారు. బంబం బోలే ఆ బీజియంలో లారెన్స్ మాస్టర్. ఏం పాట సార్ అది, ఏం పాట ఇప్పటికి కూడా. సరే, చిరంజీవి గారితో ఎన్నో సినిమాలు చేశారు. ఆయన గురించి అంటే చెప్పడానికి ఏదైనా ఒక సన్నివేశాన్ని గుర్తు చేసుకోండి, లేదా ఏదైనా ఒక పర్సనల్గా జరిగిన సంభాషణ కానీ ఏదైనా చెప్పుకోవాలి అని అంటే దేన్ని గుర్తు చేసుకుంటారు అని చెప్పి? చిరంజీవి గారు వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అమ్మ, జెంటిల్మెన్, మంచి మనిషి, రిసీవింగ్ భలే ఉంటుంది. నాకు బాగా గుర్తు, సినిమా షూటింగ్ చేసేటప్పుడు నేను షూటింగ్ చేసేటప్పుడు ఇంటరాక్షను, మర్యాదలు, ఇది డిస్కషను అది వేరు. నేను ఒకసారి చిరంజీవి గారిని కలుద్దామని ఆయన లొకేషన్కి వెళ్దాం అనుకుంటున్నా. మా చెంగల్ వెంకట్రావు గారు నేను కూడా వస్తానన్నారు. లొకేషన్ ఎక్కడంటే వాళ్ళది మద్రాసు నుంచి ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది, ఓపెన్ ప్లేస్. అక్కడ బావగారు బాగున్నారా షూటింగ్ జరుగుతుంది, ఎడ్ల పందెం జరుగుతుంది. దగ్గరికి వెళ్ళాము. రాగానే రా గోపాల్ రా అన్నారు. బాగా హ్యాపీగా, ఎప్పుడైనా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. బాగా మాట్లాడారు చెంగల్ వెంకట్రావు గారు. ఇంకా సమరసింహారెడ్డి చేయల ఆయన, చెంగల్ వెంకట్రావు గారు అండి కొత్తగా ప్రొడ్యూసర్, అంటే ఆయనతో కూడా ఎవరితోనూ బాగా మాట్లాడారు. మాట్లాడి టేక్ జరుగుతుంది. నేను చెంగల్ వెంకట్రావు గారు కొంచెం దూరంగా ఫీల్డ్లోకి రాకుండా వెళ్ళి నుంచొని ఉన్నాం. అక్కడ నుంచి ఎడ్ల ఆ బండి మీద కూర్చొని ఇక కరెక్ట్గా టేక్ జరగబోతున్నాం, కొంచెం ఆగమని జయంత్ డైరెక్షన్. అక్కడ నుంచి ఒక అబ్బాయి మా దగ్గరికి వస్తాడు, అంటే వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ ఏదో చెప్తున్నాడు. ఆ అబ్బాయి మా దగ్గరికి వచ్చాడు. మా దగ్గరకు వచ్చి మేమిద్దరం ఎండలో ఉన్నాం. ఆ దగ్గరకు వచ్చి చిరంజీవి గారి పర్సనల్ అసిస్టెంట్ ఆ గొడుగు తీసి మా ఇద్దరికి పట్టాడమ్మా. అంటే చిరంజీవి గారు అక్కడి నుంచి గోపాలను వెంకట్రావు గారు అక్కడ ఉన్నారా, ఎండలో ఉన్నారు, తీసుకెళ్ళి నువ్వు గొడుగు పట్టు అని. ఆయనకి ఏం అవసరం, ఆయనతో అప్పుడు నేను సినిమా చేయట్లా, ఒక సినిమాను ఏమో చేశాను అంతకుముందు, స్టేట్ రౌడీయో లేకపోతే సినిమా చేశాను, లేకపోతే చాలా గ్యాప్ ఉంది, సంవత్సరాల గ్యాప్ ఉంది. అయినా సరే అంత మర్యాద అన్నమాట. వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ని ఇచ్చి మా దగ్గరికి, ఆయన టేకు, ఎడ్ల బండి, ఆయన జాగ్రత్త అవి చూసుకోవాలి కదా. ఆయన కాకుండా వాళ్ళ మిగతా వాళ్ళకి ఇచ్చే రెస్పెక్టు అంత దూరంలో ఉంటేది. బాగా దూరంగానే ఉన్నాం, ఫీల్డ్లోకి రాకూడదు కదా, ఓపెన్ ప్లేస్. గొడుగిచ్చి పంపించడం అంటే నేను ఎన్నో సంవత్సరాలు అయింది, గుర్తుపెట్టుకున్నాను. బాస్ హార్ట్ అది చాలా పెద్దది. మంచి మనిషి, మంచి మనిషి. నేను మర్చిపోలేనా ఆ ఇన్సిడెంట్. అది మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం నాకు కూడా సార్. మ్యాడ్ ఇంకంతే పిచ్చి. ఇది చిన్న విషయం కాదు నిజంగానే. ఎక్కడో తన పాటి షూటింగ్లో ఉండిపోయిండొచ్చు, అబ్జర్వ్ చేసి పంపించి అందుట్లో బండి మీద నుంచొని ఆయన జాగ్రత్తలు చూసుకోవాలి కదా, పరిగెత్త రేస్. అందుకే సార్ ఇప్పటి వరకు కూడా ఏ కాంట్రవర్సీ లేకుండా, ఏది లేకుండా ఆ పేరు ఆ రోజు నుంచి అది ఎక్కడైతే నిలబడిందో అలాగే ఇప్పటికి కూడా ఆయన అది మెయింటైన్ చేస్తూనే వస్తున్నారు. అందరినీ అలా చూసుకుంటాడు. సంవత్సరానికి 2 పార్టీలు ఇస్తారు మద్రాసులో. అది నేను సినిమా చేసినా చేయకపోయినా, సినిమా స్టేట్ రౌడీ చేయకముందు కూడా ఒకటి ఆయన బర్త్డే 100% పిలిచేవాళ్ళు ఎప్పుడు. ఇంకొకసారి December 31st. 2 సార్లు పిలుస్తారు. న్యూ ఇయర్ పార్టీ, బాగా న్యూ ఇయర్ పార్టీ 12 బాగా పూజ చేసుకుంటారు. 12 తర్వాత వస్తాడు ఆయన. పూజ చేసుకోవటం అలవాటు. వచ్చి అప్పుడు అందరితో డ్యాన్సులు చేయించడం, అందరికి కంఫర్ట్గా స్టార్ట్ అవుతుంది పార్టీ. మాకు కొన్ని విజువల్స్ వచ్చేసారు, చిరంజీవి గారు పాత వాళ్ళు అంతా రియూనియన్ పెట్టి ఫుల్ డాన్స్లు, హీరోయిన్స్ అందరూ కలిసి ఫుల్ జోవియల్. అందరూ మీరు తిన్నారా, మీరు ఇది అది ఇది అన్నీ ఆయన అక్కడ నుంచోని కాస్ట్యూమ్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కుర్రోళ్ళు ఎవరున్నా సరే వాళ్ళతో డ్యాన్స్ చేయిస్తాడు, వాళ్ళతో పాటు ఈయన డ్యాన్స్ చేస్తాడు. అవునవును బాస్, ఒక మూమెంట్ ఎనఫ్ సార్. ఒకసారి ప్రతి బర్త్డేకి వెళ్తాం. మద్రాసులో ఉంటే పిలుస్తారు. అప్పుడు ఇక్కడ ఉన్నారు హైదరాబాద్, ఆల్మోస్ట్ షిఫ్ట్ అయిపోయారు ఇక్కడికి. షిఫ్ట్ అయిన తర్వాత మామూలు ఫోన్లో నేను మద్రాసులో ఉన్నా, హ్యాపీ బర్త్డే అన్న అది ఇదని చెప్తే, ఎక్కడున్నాం అంటే మద్రాసులో ఉన్నాం. మాది రీ రికార్డింగ్ జరుగుతుంది కలెక్టర్ గారు మోహన్ బాబు గారు. అంటే గోపాల్
వచ్చేయకూడదా ఇక్కడికి బర్త్డేకి, ఎప్పుడు మిస్ అవ్వలేదు కదా, వచ్చేయమ్మా రాకూడదా అంటే రీ రికార్డింగ్ జరుగుతుందన్న మోహన్ బాబు గారిది, చూడు వస్తే బాగుంటుంది, నువ్వు మిస్ అవ్వలేదు ఎప్పుడు అని చెప్పారమ్మా. చెప్తే మోహన్ బాబు రికార్డింగ్ థియేటర్లో ఉన్నట్టున్నా, ఎవరు ఫోన్ అన్న మోహన్ బాబు, చిరంజీవి గారు ఇట్లా హైదరాబాద్లో ఉన్న బర్త్డేకి వెళ్దాం వెళ్ళాలి అంటున్నా, ఇటు ఫోన్ అని చెప్పి బాగా సరదాగా మాట్లాడుకుంటారు. సార్ బయట కూడా ఇద్దరు ఇప్పుడు కూడా సరదాగానూ ఉంటారు, విసురులు వేసుకుంటారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు ఏంటి సార్ వాళ్ళ బాండింగ్ ఎట్లా ఉంటుంది? బాగా ఆప్యాయంగా ఉంటారు, బాగా బాగా ఇద్దరు ఒకళ్ళు బాగా ఆప్యాయంగా ఉంటారు. ఇద్దరు పంచులు వేసుకుంటారు, ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటారు, జోకులు వేసుకుంటారు. వీళ్ళిద్దరికి తగ్గట్టు అరవింద్ గారు కూడా ఉండాలి. అరవింద్ గారు కూడా ఉంటే ఇంకా మజాగా ఉంటుంది, జోకులు సరదా బాగుంటుంది అని ఫోన్ తీసుకున్నాడు. నేను పంపిస్తున్నాను మా డైరెక్టర్ని అని ఆయనే నాకు డైరెక్టర్ని పంపిస్తున్నాను. అప్పుడు ఆయన సినిమా చేస్తున్నారు కాబట్టి చిరంజీవి పంపిస్తున్నాను మా డైరెక్టర్ని బర్త్డేకి రావాలంటున్నాడు గోపాల్ అని ఆయనే టికెట్ నేను మోహన్ బాబు గారిని అంటే అక్కడుంటే సరే కానీ ఇక్కడికి షూటింగ్ ప్లస్ ఇది కూడా జరుగుతుంది, వేరే షూటింగ్ మా రీ రికార్డింగ్ కూడా జరుగుతుంది అని మోహన్ బాబు గారే టికెట్ కొని నాకు 2 and 4 పంపించి వచ్చి చిరంజీవి గారి బతుకు ఎంత ఆనందపడిపోయాడు. అంటే మనుషుల్ని తను అట్లా కోరుకుంటాడు, రావాలి నా దగ్గర ఉండాలి, నా మనుషులు వీళ్ళు అన్నట్టు అంత ఆప్యాయంగా ఉంటాడు. వచ్చి హ్యాపీగా ఇక్కడే చెక్ పోస్ట్ దగ్గర ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. అట్లా షూటింగ్ చేసేటప్పుడు కూడా చాలా బాగా ఆప్యాయంగా ఉంటాడు. సరే ఇన్ని సినిమాలు చేశారు అంటే చూసారు, దగ్గర నుంచి చూసారు, పర్సనల్ స్పేస్లో ఆ సర్కిల్లో కూడా ఉన్నారు కాబట్టి అసలు చిరంజీవి గారు ఏంటి సార్ అంత మెగాస్టార్గా ఈరోజు కూడా అంత వెలుగొందుతూ అలా ఇంతమంది అభిమానులను సంపాదించుకొని ఆయన హార్డ్ వర్క్ అనేది ప్రతి ఒక్కరు మొదటి నుంచి మాట్లాడేదే. మీరు బాగా డైరెక్టర్గా ఉండి చేస్తున్నప్పుడు కానీ అబ్జర్వ్ చేసింది ఏంటి ఆయన సక్సెస్కి కారణంగా? తప్పనమ్మా సిన్సియారిటీ. స్క్రిప్ట్ల మీద కూడా బాగా తనకున్న డౌట్లు మొహమాటం లేకుండా డిస్కస్ చేస్తారు. అంటే సినిమా సూపర్ హిట్ అవ్వాలి, దానికోసం అవతలను కన్విన్స్ చేయటమా, లేకపోతే రిక్వెస్ట్ చేయటమా, లేకపోతే ఆ స్క్రిప్ట్ బెటర్ అవటానికి ఇంకా ఎవరన్నా కావాలా, ఇంకా ఏమి ఎఫర్ట్ పెట్టాలి, దానికి ఆయన మ్యాక్సిమం 100% ఎఫర్ట్ పెడతారు. ఇక స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత సెట్లో హార్డ్ వర్క్ కూడా అలానే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన ఒక సూపర్ డాన్సర్, అంటే మెగాస్టార్గా ఫైట్లు సీన్స్ ఎంత బాగా చేస్తాడో, ఇక స్టెప్స్ సాంగ్స్ అంటే ఎంతమంది తర్వాత వచ్చినా కూడా ఆ డాన్స్ని ఇంకెవరు బీట్ కొట్టేది లేదు. ఆ గ్రేస్ కానీ ఆ మూవ్ కట్స్ కానీ ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తారో అందరికీ తెలిసిన విషయం. డ్యాన్స్ మాస్టరు ఒక మూమెంట్ చెప్తే డ్యాన్స్ మాస్టరు రిహార్సల్స్ చేసి, డ్యాన్స్ మాస్టర్ అసిస్టెంట్ రిహార్సల్స్ చేసి చూపిస్తే వాళ్ళు 100% నిజంగా చేశారనుకోండి, వాళ్ళు దానికి ఈయన 1000% అందంగా చేస్తాడు, అంత బ్రహ్మాండంగా చేస్తాడు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అంత అద్భుతంగా చేసే చిరంజీవి గారు, మేము స్టేట్ రౌడీ చాలాసార్లు చెప్పా ఇది, మేము స్టేట్ రౌడీ షూటింగ్ ఢిల్లీలో సాంగ్ చేయడానికి వెళ్తే నన్ను గోపాల్ రేపు రిహార్సల్స్ అదే ఇవాళ నైట్ రిహార్సల్స్ చేద్దాం, రేపు సాంగ్కి డాన్స్ మాస్టర్కి కొంచెం ప్రోగ్రాం చెప్పించు అంటారు. రిహార్సల్స్ ఎవరికండి అన్నా నేను, నాకే అన్నాడు. మీకెందుకండి రిహార్సల్, మీరు వాళ్ళు డ్యాన్స్ మాస్టర్లు చెప్పేదానికంటే బ్రహ్మాండంగా అసలు అలా చెప్తే ఇలా బట్టేస్తారు, మీకెందుకంటే లేదు గోపాల్ చేద్దాం అని చెప్పి 2 hours రిహార్సల్స్ చేసి ఇక అద్భుతంగా ఎరగదీస్తాడుగా. స్టేట్ రౌడీలో 1, 2, 4 అనే సాంగ్ ఉంది, ఢిల్లీలో చేసాం. అదే మనిషి అది 1988, 2002లో ఇంద్రాకి దాయి దామ్మాకి స్విట్జర్లాండ్ వెళ్ళాం. మళ్ళీ అక్కడ కూడా గోపాల్ రిహార్సల్స్ చేద్దాం, ఒక చిన్న గ్యాప్ వచ్చింది, ఒకరోజు వర్షం వచ్చి వేరే సాంగ్ చేస్తుంటే రిహార్సల్స్ చేద్దామని చెప్పి లారెన్స్ని పిలిచి దాయి దామ్మాకి ఆ స్టెప్ అప్పుడు అందరిలో మేము కూడా ఇళ్ళలో కూర్చొని వేయడమే, మాకేం రాదు, టీవీల మీద అవి చూడడం అదేదో వేయడం ఏం చేస్తున్నాం. అవును,
5 ఆ hours. స్టెప్ అంత ఫేమస్. ఎవరైనా సరే సాంగ్ క్యాన్సిల్ అయింది, వర్షం వచ్చింది లేదనుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, హ్యాపీగా రెస్ట్ తీసుకుందాం, సిటీ చూద్దాం, లేకపోతే బయట కంట్రీకి వచ్చాం కదా, షాపింగ్కి వెళ్దాం, లేకపోతే సిటీ చూద్దాం, ఇలా ఉంటుంది. అబ్బా 88లో అదే తప్పన 2002లో రిహార్సల్ చేద్దాం గోపాల్ అని చెప్పి లారెన్స్ మాస్టర్ని పిలిచి 5 hours రిహార్సల్. దాయి దాయి దామ్మ అంటే ఎలా చేశారు ఆ స్టెప్ చెప్పటానికి కూడా వీలు లేదు కదా. అవును, అద్భుతం. అసలు ఆ సాంగ్ దాన్ని అదే స్టెప్ని మళ్ళీ సునీల్ కామెడీ చేయడము, ఇప్పటికీ ఆ స్టెప్ ప్రతి వాళ్ళు స్టేజ్ మీద లేకపోతే ఈ షోల్లో హిట్. ఇంకా ఆ సినిమాల్లో మొత్తానికి పాటల్లో స్టెప్ ఏదైనా గుర్తుపెట్టుకుందంటే మా లారెన్స్ మాస్టర్ కంపోజ్ చేయటం ఏంటి, ఈయన యాక్ట్ చేయటం ఏంటి, అసలు ఎంత అద్భుతం. ఆ ఇంద్రాలో ఆ సాంగ్కి రిపీట్ ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ చూసిన వాళ్ళే మళ్ళీ ఆ సాంగ్ కోసం చూసి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లా